మన లైఫ్లో చాలాసార్లు జరుగుతుంది కదా, ఒక ప్లానెట్ ట్రిప్ చేసుకొని అన్ప్లానెడ్ లొకేషన్కి వెళ్ళి ఏదో అనుకొని ఇంకేదో చేసి చాలా ఎంజాయ్ చేసి చాలా మెమొరీస్ కలెక్ట్ చేసుకొని అయితే వస్తాం. దేవకుండ్ లేదా సౌల్య ఘాట్ వెళ్దాం అనుకున్న మేము దారి తప్పుకోవడంతో రీచ్ అయ్యాం సీక్రెట్ వాటర్ ఫాల్స్ ఆఫ్ పూణే. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ లొకేషన్. మనకు లాక్డౌన్ పీరియడ్లో చాలా వైరల్ అయింది. అండ్ సీక్రెట్ వాటర్ ఫాల్ వచ్చేసి మనకు బెడ్గావ్ అనే విలేజ్ దగ్గర అయితే ఉంది. బెడ్గావ్ వాసులందరూ ఇక్కడ సీక్రెట్ వాటర్ ఫాల్లో మెయింటెనెన్స్కి అయితే ఉంటారు. లైక్ క్లీన్నెస్ కానీ, దీని ప్రొటెక్షన్ కానీ, అండ్ ఈ వాటర్ ఫాల్ మెయింటెనెన్స్ కానీ, ప్లాస్టిక్ కంట్రోల్ కానీ, టికెట్ మెయింటైనింగ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ బెడ్గావ్ వాళ్ళు అయితే చూసుకుంటారు. అండ్ ఒకప్పుడు ఉన్నంత తక్కువ మంది అయితే లేరు, బట్ ట్రస్ట్ మీ, ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడైతే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో గాయస్, ప్రజెంట్ వచ్చేసి మనము పూణే హైవే మీద అయితే ఉన్నామన్నమాట. మేము మార్నింగ్ వచ్చేసి 5 అట్లా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి 1 అవర్ అయితే దాటిపోయింది. ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ మాత్రమే కంప్లీట్ చేయగలిగాము. ఏంటంటే మధ్యలో వర్షం పడి ఆగాల్సి అయితే వచ్చింది, లెన్స్ మీద వాటర్ ఉన్నాయి. సో మొత్తానికైతే పూణే క్రాస్ అయ్యి ఘాట్ సెక్షన్కి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 65 కిలోమీటర్స్ అట్లా అయితే చూపిస్తుంది. కొట్టేద్దాం, ఎందుకంటే ఇంకా మనకు టైం లేదనమాట. సో తొందర అయితే రీచ్ అయిపోవాలి. చూద్దాము, వీలైనంత తొందరనే వెళ్తే బెస్ట్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అలా మార్నింగ్ నుంచి రైడ్ చేస్తూ మేము రీచ్ అయ్యాం ముల్షీ డ్యామ్ వ్యూ పాయింట్. అండ్ ముల్షీ డ్యామ్లో బ్యాక్ వాటర్ ట్రస్ట్ మీ అద్దిరిపోయాయి. ఈ కలర్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాటర్ అంతా గ్రీనిష్ షేడ్లో కనిపిస్తున్నాయి. వాటరే గ్రీన్గా ఉన్నాయా లేదా సన్లైట్ వల్ల అట్లా కనిపిస్తున్నాయా అర్థం కాలేదు, కానీ చూడ్డానికి మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది. అండ్ మనం వెళ్ళే రోడ్ మీద జస్ట్ బైక్ ఆపేసి పక్కకు చూస్తే అంతే ముల్షీ డ్యామ్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ వాటర్ అద్దిరిపోయాయి, చూడండి. ఇంకా ఫైనల్లీ తామిని ఘాట్ రీచ్ అయ్యే ముందే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి. ఎందుకంటే ఒక్కసారి ఘాట్ సెక్షన్ కనుక రీచ్ అయ్యాము అంటే మనకి ఎటువంటి హోటల్స్ ఇలాంటివి అయితే అవైలబుల్గా ఉండవు. సో అందుకని చెప్పేసి మేము ఒక హోటల్ దగ్గర ఆగి ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టా. నేను ఇడ్లీ, మా బ్రదర్ వచ్చేసి దోశ తీసుకున్నాడు. ట్రస్ట్ మీ, సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఎప్పుడు నార్త్ ఇండియాలో కానీ వేరే స్టేట్లో కానీ అసలు ట్రై చేయకండి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ ద సేమ్ థింగ్ విత్ మీ. సో వాడిచ్చిన 2 ఇడ్లీలు తినలేక సరిపెట్టుకోలేక, అండ్ ఆ కాస్ట్లో ఆ ఇడ్లీల టేస్ట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనం ఏంటంటే మన దగ్గర ఇడ్లీలు చాలా విరివిగా దొరుకుతాయి, చాలా ఫ్రెష్గా, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇంకా వేరే విషయంలో ఉన్నాయి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఏదో ఉన్నది హోటల్, అంత పర్ఫెక్ట్గా మనకు రావట్లేదు. మేము ఇక్కడ అయితే ఆపేసి తిన్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ సూపర్ స్టార్ ఆఫ్ ద నేమ్ ఈ వ్లాగ్ స్టారు. సో ఇదన్నమాట వెహికల్. మళ్ళీ అదైతే ఫిట్ చేశాను, బ్రేక్ అయిపోయింది లాస్ట్ ట్రిప్లో మనకి. సో మళ్ళీ అయితే సెట్ చేసాం, చాలా బాగా వచ్చింది. అండ్ విల్ ట్రై. హ్యూజ్ థ్యాంక్ టు మన వెల్డర్, ఆయన పేరు మర్చిపోయినాం కానీ బాగా చేసిండు అసలు. ద మైటీ థామిని వేరే ఉన్నది అసలు. అండ్ ద ఎంట్రీ ఆఫ్ మైటీ తామిని ఘాట్ అయితే స్టార్ట్ అయింది. రోడ్స్ అద్దిరిపోతాయి. బైక్ రైడర్స్కి అయితే ఇది ఒక స్వర్గం అని చెప్పొచ్చు, అంత అద్భుతంగా ఉంటాయి రోడ్స్. ఇక చూడండి జర్నీ ఎట్లా ఉంది అని చెప్పేసి. మౌంటైన్స్, ఈ ఘాట్ సెక్షన్, ఈ టైప్ ఆఫ్ రోడ్స్ అండ్ ఈ వెదర్లో రైడ్ చేస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. बोलो भाई, कुछ नहीं, ऐसे ही घूमने आए थे. नहीं हिंदी हैदराबाद से हूँ. हाँ, चालू किया अभी. ఓకే, చలో, థ్యాంక్ యూ. అండ్ ఈ రోడ్ మీద వెళ్తూ ఉంటే ఇలా కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఇంకా రైడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. అండ్ ఈ రూట్
సీక్రెట్ వాటర్ ఫాల్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. విజువల్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ తామిని ఘాట్ మీద కర్వ్స్ కానీ, వ్యూ పాయింట్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ ఇంకా చెప్పక్కర్లేదు, అద్భుతం అని చెప్పొచ్చు. అండ్ ఇవాళ కాస్త సన్నీగా ఉంది. అదే ఒకవేళ వర్షం పడుతుంటే ఈ విజువల్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేం, అంత అద్భుతంగా ఉంటాయి. అండ్ మీకోసం కొన్ని డ్రోన్ షాట్స్ తీసా, చూడండి. వాళ్ళు వచ్చేసి మనం తామిళనాడు చేయడానికి అయితే వచ్చాము. చూడండి విజువల్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయో. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే సౌలియా ఘాట్ అయితే వెళ్దాం అనుకున్నాము. రీసెంట్గా మనకి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసుకుంటే ఈ సైడ్ అయితే చాలా ఫేమస్ అయిందనమాట. సో మన సైడ్ వచ్చిందో లేదో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ వ్యూస్ ఎట్లున్నాయో నాకైతే చెప్పండి. అండ్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోయేది సౌలియా ఘాట్, దేవకుండ వాటర్ ఫాల్, అలాగే నేను కుంబే వాటర్ ఫాల్ అని కూడా అనుకుంటున్నాను. మరి ఇక్కడ వరకు వస్తుందో చూద్దాం. సో ఇదే అన్నమాట రివర్స్ వాటర్ ఫాల్కి వెళ్ళాల్సిన రివర్స్ వాటర్ ఫాల్ అంటున్నా సీక్రెట్ వాటర్ ఫాల్కి వెళ్ళాల్సిన దారిలో. సో లాస్ట్ టైం అయితే నేను మిస్ అయ్యాను. అంతకుముందు మన ఛానల్లో దేవకుండ ట్రిప్ అయితే ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆ టైంకి ఫుల్గా వర్షం కొట్టింది, టైం లేదు, ఓన్లీ 1 డే ట్రిప్ అట్లా ప్లాన్ చేసాం కాబట్టి అప్పుడైతే మిస్ అయిపోయా. బట్ ఈసారి ఫస్ట్ అయితే ఇదే పాయింట్కి వచ్చా అన్నమాట. కుండలిక వ్యాలీ వ్యూ పాయింట్ తర్వాత వచ్చింది మనకు సీక్రెట్ వాటర్ ఫాల్ లొకేషన్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మనము దేవకుండ వాటర్ ఫాల్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. అరౌండ్ ఫిగర్ అయితే చెప్తున్నా, ఎగ్జాక్ట్ కాదు. అండ్ ఇక్కడ మనము బైక్ పార్క్ చేసిన తర్వాత అరౌండ్ 1.5 కిలోమీటర్ అయితే నడవాలి. ఇక మా వాడు అయితే యాక్టివ్గా ఉన్నాడు, ఇబ్బంది లేదు. మనకి కొద్దిగా ఆలోచించి ఆచితూచి అడిగేయాలన్నమాట. అండ్ రివర్స్ వాటర్ ఫాల్ అయితే ఇంకా కనిపించట్లే. రివర్స్ వస్తుందబ్బా, రివర్స్ వాటర్ ఫాల్ కాదు, సీక్రెట్ వాటర్ ఫాల్ అయితే ఇంకా కనిపించలేదు. అండ్ వీలైతే కొన్ని డ్రోన్ షాట్స్ అయితే ఇద్దాము. సీక్రెట్ కారా, అందుకే సీక్రెటే కనిపించలేదు అంటవా? అనిపిస్తే కనిపిస్తే దాని పేరుకి ఏం వాళ్ళు ఉంటుంది చెప్పు. అవి గయ్య నీళ్ళు కావచ్చు, అన్నీ మురికి మురికి ఉన్నాయి కాదు. యాక్చువల్గా అయితే మనకి పర్ పర్సన్ వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే మనం స్విమ్ చేయాలనుకుంటే. ఒకవేళ మీకు స్విమ్మింగ్ వచ్చి ఉంటే మాత్రం మీకు ఈ స్విమ్ జాకెట్ అవసరం ఉండదు. అది బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్, స్విమ్మింగ్ స్కిల్స్. అండ్ ఏంటనంటే మనం ఇక్కడ చాలామంది ఇవి యూజ్ చేస్తారు. మేమైతే చెప్పాము మాకు స్విమ్మింగ్ వచ్చు, మేము జాకెట్ అయితే అవసరం లేదని చెప్పాము. అయితే మీ ఇష్టం అని చెప్పేశారు. ఈ సీక్రెట్ వాటర్ ఫాల్ దగ్గర ఇట్లా రోప్ పట్టుకొని అయితే మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ రోప్ పట్టుకొని ఇట్లా నేనైతే వచ్చేసాను. ఎక్సలెంట్ ఉంది అసలు, బ్లూ వాటర్ రవై. అయితే ఏం చేయాలి తెలుసారా, మెల్లగా అక్కడికి పోవాలి, అంత స్విమ్ చేయాలి. నువ్వు పోతావా మెల్లగా? గిట్లా 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 తెలియవు. నేను ఇక్కడ ఉంటా, ఇక్కడ నుంచి చేస్తాను, స్విచ్ చేయి. మొత్తానికి అయితే రివర్స్ వాటర్
మొత్తానికి అయితే సీక్రెట్ వాటర్ ఫాల్లో స్విమ్మింగ్ అయితే చేసినాం. మరి స్పెషాలిటీ ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా మనకు వాటర్ ఫ్లో ఉంటాయి. ఇది కూడా మనకు మౌంటైన్ ఒక లోపల నుంచి రాళ్ళ నుంచి వస్తాయన్నమాట ఊట టైప్లో. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు మనకు ఫిల్టర్ అయి పోతూ ఉంటాయి. ఎంతమంది వచ్చినా కూడా మనకు వాటర్ అయితే ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ చాలా బాగుంది ఫీలింగ్, ఈ జంపింగ్ అదైతే బాగుంది. సో నేను కొద్దిగా విలేజ్ నుంచి వచ్చినా కాబట్టి నాకు అంత అడ్వెంచర్ అనిపించకపోవచ్చు. కానీ మీరు ఫస్ట్ టైం వస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.